ఉపకరణాల వాడకం పెరిగింది. విద్యుత్ వినియోగము ఎక్కువవుతోంది. వేసవి తాపం ఇప్పటికే మొదలైంది. కరెంటు వాడకం మరింత పెరుగుతోంది. బిల్లులు భారమవుతాయి. భానుడి భగభగలతోనే విద్యుతుత్పత్తి చేసి వాడుకునేలా కేంద్రం తెచ్చిన ఉపాయమే పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం. ఈ పథకం లాభదాయకమేనా? ఎలా లబ్ధి పొందాలి? ఎంత ఖర్చవుతుంది? రాయితీ ఎంత వంటి వివరాల్ని లబ్ధిదారుల అనుభవం నుంచే తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 15న పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం ప్రారంభించింది. రెండేళ్లలో దేశంలో 24,35,000 కుటుంబాలు మిద్దెలపై సౌర పలకాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరిలో 7,70,000 కుటుంబాలకు జీరో బిల్ వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా ఈ పథకం కోసం 14,72,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. విజయవాడలో సుమారు 13,000 మంది అప్లై చేశారు. 1,900 మందికి యూనిట్లు మంజూరయ్యాయి. ఇంతకుముందు వేలలో వచ్చిన విద్యుత్ బిల్లులు ప్రస్తుతం నామమాత్రానికి పడిపోయాయని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మిగులు విద్యుత్తో ప్రభుత్వం నుంచి ఆదాయం పొందుతున్నామని చెబుతున్నారు. మాది 10 కిలోవాట్స్ సోలార్ అక్టోబర్లో ఇంప్లిమెంట్ చేసామండి. 5 నెలల తర్వాత 1,86,000 చిల్లర సబ్సిడీ వచ్చేసిందండి. మాకు ప్రతి నెల 14,000 రూపాయలు 15,000 రూపాయలు కరెంట్ బిల్ వచ్చేదండి. ప్రస్తుతం లాస్ట్ మంత్ అయితే 576 రూపాయలు వచ్చింది. ఈ నెల మాకే సర్ప్లస్ ఉండి మా డబ్బులే గవర్నమెంట్ దగ్గర నెక్స్ట్ మంత్ లో బిల్లు అడ్జస్ట్ అయ్యేట్టు ఉందండి. చాలా బాగుందండి. ప్రతి 2 నెలలకు ఒకసారి పైన క్లీన్ చేసుకుంటున్నామండి సోలార్. గత సమ్మర్ లో గవర్నమెంట్ వారు ఇచ్చిన సోలార్ సిస్టమ్ ని బిగించుకున్నాను. ముందు నాకు కరెంట్ బిల్లు 9,000 నుంచి 10,000 దాకా వచ్చేది. ఇప్పుడు 200-300 వస్తుందండి. మొత్తం 1.8 lakhs అన్నారు. 78,000 రిటర్న్ వచ్చేసింది నాకు. ప్రస్తుతానికి నాకు బిల్లు 200-300 అసలు ఈ సాలరీ అయితే లేదు. నా సోలార్ సిస్టమ్ కరెంటే వాడి మిగిలిపోయింది. 60 రూపాయలు నాకే తిరిగి వచ్చినాయి ఎక్స్ట్రా. అందరూ కూడా 100% ఉపయోగించుకోండి. సూర్యఘర్ పథకం విద్యుత్ బిల్లుల నుంచి మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. 2026-27 నాటికి దేశంలో 1 కోటి కుటుంబాలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. 2027 మార్చి నాటికి 20 లక్షల ఇళ్లపై 2 కిలోవాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకానికి గృహ వినియోగదారులంతా అర్హులే. ఒక్కసారి రూఫ్ టాప్ ప్యానెళ్లు పెట్టుకుంటే 25 ఏళ్ల పాటు గ్యారంటీ ఉంటుంది. 1 కిలోవాట్ ప్లాంటుకు 30,000, 2 కిలోవాట్లకు 60,000, 3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువైతే 78,000 రూపాయల వరకు రాయితీ పొందవచ్చు. 3 కిలోవాట్ల యూనిట్ కు 2,30,000 రూపాయల దాకా ఖర్చవుతుంది. అందరికి బాగా బిల్ తగ్గుతుందని చెప్పేసి మేము కూడా 1 నెల ముందు సోలార్ పెట్టించాము. 5 kg పెట్టించాము. 3 లక్షల రూపాయలు ఖర్చు అయింది. దానిలో 67,500 మాకు సబ్సిడీ వస్తుంది. కరెంట్ బిల్ బాగా తగ్గిపోతుంది. మాకు 8,000, 9,000 అట్లా వచ్చే బిల్లు నెక్స్ట్ మంత్ మాకు తెలుస్తుంది ఎంత తగ్గుతుందని. పీఎం సూర్యఘర్ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? మిద్దెపై ఎలా బిగించుకోవాలి? ఓ రూఫ్ టాప్ సోలార్ సంస్థ ప్రతినిధి మాటల్లోనే తెలుసుకుందాం. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే ఒక పోర్టల్ ఉందండి, గవర్నమెంట్ వాళ్ళ పోర్టల్. అందులో మనం అప్లికేషన్ ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటామండి. వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్ మొత్తం, ఆధార్ కాపీ, ఈ 2 పెట్టుకుని మనం ఎంటర్ చేసుకుంటామండి. వాళ్ళ సెల్ నెంబర్ తో పాటు వాళ్ళు ఒకసారి వెండార్ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బయ్యరు ప్లస్ వెండార్ వీళ్ళిద్దరు కలిసి ఒక అగ్రిమెంట్ కి రీచ్ అవుతారు. తర్వాత మేము వెండార్ కి లిస్ట్ ఇస్తాం. మేమేమి ప్యానల్స్ పెడుతున్నాము, ఇన్వర్టర్ ఏం పెడుతున్నాము, స్ట్రక్చర్ ఎలా పెడుతున్నాము, మొత్తం A to Z పిన్ టు పిన్ మనం వాళ్ళ కొటేషన్ ఇస్తామండి. ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మేము ప్లాంట్ ఇన్స్టాల్ చేస్తామండి. డిస్టెన్స్ ప్లేస్ లో కూడా పెట్టుకుని అపార్ట్మెంట్ వాసులందరికీ పవర్ సప్లై ఇచ్చేటట్టు వర్చువల్ నెట్ మీటరింగ్ అని ఒక సిస్టమ్ కూడా స్టార్ట్ చేశారు. ఇన్ ఫ్యూచర్ డేస్ లో అపార్ట్మెంట్ వాళ్లకు చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను నేను. సూర్యఘర్ పథకంపై లబ్ధిదారుల్లో పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తమవుతోంది. అపార్ట్మెంట్ వాసులు అసోసియేషన్లుగా ఏర్పడి పథకాన్ని వినియోగించుకుంటున్నారు.